జనసేన పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో దాన్ని పోస్ట్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపాలతో కూడిన ఎన్డీఏ సాధించిన ఘన విజయం చరిత్రాత్మకమన్న పవన్ కళ్యాణ్, ఇది కేవలం కూటమి బలం మాత్రమే కాదని, 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనలో అవినీతి, సంఘ విద్రోహ చర్యలు, చట్టసభల్లో వారి జుగుప్సాకర వ్యవహార శైలి, శాంతి భద్రతల వైఫల్యం, అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాల్చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడం పట్ల ప్రజలు విసుగెత్తిన ఫలితమే ఈ విజయమని తెలిపారు. ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం, స్థిరమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారన్న ఆయన, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన భావితరాల గురించి ఆలోచించే నాయకులు కలసిరావడంతో, కూటమి పట్ల నమ్మకంతో ప్రజలు 164 స్థానాల్ని ఎన్డీఏకు ఇచ్చారన్నారు. ఈ విజయాన్ని ప్రజలు మనకిచ్చిన బాధ్యతగా భావించి అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గత 7 నెలల్లో 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికొచ్చాయన్న పవన్, మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందన్నారు. ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పిన ఉప ముఖ్యమంత్రి, వీటన్నింటికీ కారణం 5 కోట్ల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే సంకల్పమేనని స్పష్టం చేశారు. 5 కోట్ల మంది ఆశల్ని నెరవేర్చారనే లక్ష్యంతో 2047 నాటికి స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాధనలో $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి నడవాల్సిన అవసరముందన్నారు. తాను ఏ రోజూ పదవుల కోసం రాజకీయం చెయ్యలేదన్న పవన్, భవిష్యత్తులోనూ చేయనని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తొడవడం, వారికి అండగా నిలబడ్డం, పుట్టిన నేలను అభివృద్ధి చెయ్యాలి అనుకోవడం మాత్రమే తనకు తెలుసన్న ఆయన, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలిపారు.